దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ప్రార్థన చాలా ఇష్టమైంది ప్రభువుకి. మార్కు సువార్త 14:38లో మనము ప్రార్థన చేస్తే శోధనలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఆపద కాలంలో ఆయన నిన్ను విడిపిస్తాడు. ఏ కీడు రాకుండా ప్రార్థన ద్వారానే దేవుడు మనల్ని తప్పిస్తాడు. ప్రార్థన అంటే దేవునికి అంత ఇష్టం. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ప్రార్థన చేసి ప్రతి సమస్య నుంచి విడుదల పొందిన వాళ్ళు ఎక్కువ మంది. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయాలని, నీ ప్రార్థన ద్వారా నిన్ను ప్రతి సమస్య నుంచి విడిపించాలని దేవుడు కోరుతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయటం ద్వారా దేవునితో సహవాసం చేస్తున్నాం. దేవునితో సహవాసం, నిన్ను సృష్టించిన దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గాలిపటం ఎగరేస్తుంది. ఆ గాలిపటం ఎగరవేయబడుతున్న టైంలో ఆ గాలిపటము తనను సృష్టించిన ఆ వ్యక్తి యొక్క చేతిలో ఉన్నంతసేపు, ఆ తాడుకు ఉన్నంతసేపు ఖచ్చితంగా చక్కగా ఎగురుతుంది. ఎప్పుడైతే తాడు తెగిపోద్దో, తను సృష్టించిన ఆ వ్యక్తి, తనను ఆడించే ఆ వ్యక్తి యొక్క చేతిలో నుండి ఎప్పుడైతే తెగిపోయిపోద్దో, అది ఏ భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది. తెగిపోయి చెట్టుకో పుట్టకో ఇదైపోయి చిరిగిపోద్ది. అట్లాగే నువ్వు ప్రార్థన చేయకపోవటం ద్వారా, నేను సృష్టించిన దేవునితో సహవాసం నువ్వు తెంచుకోవడం ద్వారా నువ్వేమవుతావు తెలుసా? నువ్వైనా నేనైనా మనము చెదిరిపోతాము. చిరిగిపోయిన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం, నశించిపోతాం. అందుకే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన ఆసక్తి కలిగిన ప్రార్థన. అత్యాసక్తి అనేది అపోస్తుల కార్యం 12:5 ఇంకా అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేయడం వల్ల దేవుని దూతను దేవుడు పంపించాడు. 12:7 అపోస్తుల కార్యములండి. దానియేలు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిఖాయేలు దూతను అతను పంపించి అతని జవాబును అతనికి తీసుకొచ్చి ఇచ్చాడు. అత్యాసక్తి కలిగిన ప్రార్థన అంత ఉన్నతమైంది. 12వ అపోస్తుల కార్యములో అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేయడం ద్వారా చెరసాల గదిలోకి వెలుగొచ్చింది. ఈరోజు నీ ఇంట్లో చీకటి ఉందా? నీ ఇంట్లోకి వెలుగుని దేవుడు పంపించబోతున్నాడు. దేవుడు పంపిస్తాడు. ప్రార్థన ద్వారా అత్యాసక్తితో ప్రార్థన చేయండి. ఎవరిలో చీకటి ఉన్న వారిలోకి వెలుగు వస్తుంది, వాళ్ళు మారిపోతారు. అలాగే అత్యాసక్తితో మనం ప్రార్థన చేస్తే పాడైన మన జీవితాల్లో దేవుడు వెలుగునిస్తాడు. అత్యాసక్తి కలిగిన ప్రార్థన వలన దానియేలు చేతికున్న సంఖ్యలు తెగిపోయినాయి, సింహాల నోళ్ళు మూయబడ్డాయి. మనం ప్రార్థన చేస్తే కష్టాలనే బాధలనే సంఖ్యలు ఊడిపోతాయి తప్పకుండా. ఎందుకంటే పేతురు గారికి ఊడిపోయినాయి కదా 12వ అపోస్తుల కార్యంలో. అత్యాసక్తితో ప్రార్థన చేయటం ద్వారా చీకటి బంధకాల నుంచి మనకు విడుదల వస్తుంది. ద్వారాలు తెరవబడ్డాయి, తలుపులు తెరవబడ్డాయి. నీకోసం తలుపులు తెరవబడతాయి. చీకటి అనే దురాత్మ శక్తులను దేవుడు తలుపులు తెరవబడినప్పుడు బయటికి పంపించేస్తాడు. అత్యాసక్తి కలిగిన ప్రార్థన వలన ఆయన విడుదల పొందాడు. అందరూ ఆయన్ని చూసి సంతోషపడ్డారు. అప్పటి వరకు ఏడుస్తున్న ఆ ఇంట్లోకి అత్యాసక్తితో చేసిన ప్రార్థన సంతోషాన్ని తీసుకొచ్చింది. ఈరోజు మన ఇంట్లో సంతోషం లేకపోవడం గల కారణం ప్రార్థన లేకపోవటమే కదా. ప్రార్థన చేయండి, ఖచ్చితంగా సంతోషాన్ని తీసుకొచ్చి దేవుడు మనకి అందిస్తాడు. అత్యాసక్తి కలిగిన ప్రార్థన ఎంత గొప్పదో అపోస్తుల కార్యం 12వ తెలియజేస్తుంది. మన శత్రువుని దేవుడు పంపించేస్తాడు. పేతురు గారిని చంపాలనుకున్న హెరోదు పారిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయనంతటా ఆయన వెళ్ళిపోయాడు. తనంతట తానే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. శత్రువులు వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు, పారిపోతాడు. అత్యాసక్తితో గల ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే శత్రువు చనిపోయాడు, పురుగులు పడి చనిపోయాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన ఇంట్లో ఉన్న సైతాన్ని బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వాడు పూర్తిగా లయమైపోవాలా? అయితే ఒకటే, అత్యాసక్తి కలిగిన ప్రార్థన. మనలో ఉన్న ఒక అనారోగ్యం ఒక సైతాన్ని, మనలో ఉన్న గొడవలు, మనలో ఉన్న పాపాలు ఒక సైతాన్ని. అవి మనల్ని విడిచిపెట్టి పూర్తిగా వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలగాలి. కనుక దేవుని దగ్గరికి రండి, అత్యాసక్తితో ఎడతెగక ప్రార్థించండి. ఇంట్లో గొప్ప అద్భుతాలు మీరు పొందుకుంటారు. ప్రార్థన ద్వారా జరగంది ఏది కూడా లేదు. ప్రార్థన చేస్తే దేవుడు అసాధ్యమైన కార్యాలని సుసాధ్యంగా మారుస్తాడు. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చీకటి పారిపోద్ది, వెలుగు కుమ్మరించబడిద్ది. దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు దేవుని మహింపరుస్తావు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిద్ది. ధూపం వలె ఆయన సన్నిధికి వెళ్ళిద్ది. ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ దగ్గరికి తిరిగి వస్తాడు. కన్నీళ్లతో ప్రార్థించండి. ఉపవాసించి, ఈరోజు ఉపవాసం ఉండి చాలామంది శుక్రవారం ఉపవాసం ఉంటారు, శనివారం ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు తన ప్రేమను మన మీద కుమ్మరిస్తాడు.
నీ చేయి పట్టుకొని నిన్ను కొనసాగింపచేస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క మాటలు విన్న ప్రతి బిడ్డను నమ్మి ప్రార్థన చేసి, విశ్వసించి ప్రార్థన చేసి, గొప్ప అద్భుతాలు పొందుకునే కృప దయచేయండి. అత్యాశక్తి కలిగిన ప్రార్థన వీరికి దయచేయండి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దయచేయమని, వీరిని దీవించి అవసరాలు తెచ్చమని యేసయ్య పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.